ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు రిలీజ్ అయినటువంటి మూవీ భర్త మహేషయ్యలకు విజ్ఞప్తి. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. రవితేజకు ఈ పండుగ సంక్రాంతి బంపర్ హిట్ అని చెప్పొచ్చు. మాస్ మహారాజు ఈ మూవీతో హిట్ కొట్టాడని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా భర్త మహేషయ్యలకు చేయడం విజ్ఞప్తి ఈ మూవీ అనేది హిట్ రవితేజ కథలో చాలా రోజులకు పడడం జరిగింది. రవితేజ మాస్ ఇమాజ్ ఎక్కువ తాను ఎంచుకునే కథలతో మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడిన కథలతో రొమాన్స్ ఉండేలా ఆయన చూసుకుంటుంటాడు. అలా ఈసారి ఆయన చేసిన సినిమానే భర్త మహేషయ్యలకు విజ్ఞప్తి. వినోదంతో ముడిపడిన కుటుంబ చిత్రాలను తీసే దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా చాలా బాగుందని టాక్ రావడం జరిగింది. రవితేజ తన బిజినెస్ సంబంధించిన విషయంపై తన పిఏ లీలా వెన్నెల కిషోర్తో కలిసి స్పెయిన్కు వెళ్తాడు. అక్కడ మానస శెట్టి అంటే మన హీరోయిన్ అక్కడ మానస శెట్టి పట్టుకుంటే తన బిజినెస్కి హెల్ప్ అవుతుందని భావిస్తాడు. అయితే ఆమెకి మధ్య వింధ్య సత్య ఉన్నాడనే విషయం రామ్కి సత్యనారాయణకు అర్థమవుతుంది. దాంతో తెలివిగా ప్లాన్ చేసి సత్య పేరుతో మానసకి పరిచయం అవుతాడు. వింధ్య నిజ స్వరూపం ఆమెకి తెలిసేలా చేసి తన పట్ల ఆమెకి నమ్మకం కలిగేలా చేస్తాడు. మానస అందంతో ఉండడంతో సత్య ఆమె పట్ల ఆకర్షితవుతాడు. తనకి బాలమ్మకి అంటే సెకండ్ హీరోయిన్ డింపుల్తో పెళ్ళైందనే విషయం చెప్పకుండా మానసకి దగ్గర అవుతాడు. తాను బిజినెస్ పనిపై వచ్చిన విషయం కూడా చెప్పకుండా హైదరాబాద్కి తిరిగి వెళ్తాడు. ఇక కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి మన ఆశికరంగా హైదరాబాద్ గురించి వస్తుంది. అక్కడ తెలుసుకుంటాడు. ఇంతకుముందుకే రవితేజకు పెళ్ళైందని తెలుసుకుంటుంది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఇది ఈ మూవీ స్టోరీ అండి. ఇక ఇందులో మన రవితేజ చాలా మాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు ఉంది. ఇక ఈ మూవీ గురించి చెప్పినట్టయితే సంక్రాంతి పండగకి రవితేజ ఖాతాలో హిట్ పడిందని చెప్పవచ్చు. ఇక లవ్, కామెడీ, రొమాన్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ని మిక్స్ చేస్తూ కథలను తయారు చేసుకోవడంలో కిషోర్ తిరుమలకి మంచి అనుభవం ఉంది. ఇక ఆ ట్రాక్లో నుంచి ఏమాత్రం పక్కకి వెళ్లకుండా ఆయన రెడీ చేసుకున్న కథనే బలహీన క్షణంలో తప్పు చేసిన ఒక భర్త అటు భార్య దగ్గర బయట పడిపోకుండా ఇటు తనని ఇష్టపడే అమ్మాయికి దొరికిపోకుండా తనను తాను ఎలా కాపాడుకునేది అనేది ప్రయత్నాలతో ఈ కథ సాగుతుంది. ఇక కిషోర్ తిరుమల గత సినిమాలతో పోలిస్తే ఆడియన్స్కి ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనే విషయాన్ని పక్కన పెడితే కొత్త పాయింట్తో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. ఇక ఇది ఒక లైన్ భార్యకి ప్రియురాలకి మధ్యలో నలిగిపోయే హీరో కథనే ఈ భర్త మహేషయ్యలకు విజ్ఞప్తి. సాధారణంగా ఫస్ట్ హాఫ్ బ్యాంక్ తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందనే ఒక కుతూహలం ఆడియన్స్తో ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే అయితే పాత్రలు చూపించే ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్లో కథ అంశాల చుట్టూ తిరుగుతుంది, సెకండ్ హాఫ్లోనే అదే రౌండ్లో తిరుగుతూ ఉంటుంది. రవితేజ హంగామాతో పాటు సునీల్, వెన్నెల కిషోర్, సత్య కామెడీ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ప్రధానమైన కథనే రొటీన్గా ఉండడం వల్ల అంత కిక్ ఇవ్వలేకపోయింది అనిపిస్తుంది. ఇక ఇల్లాలకి ప్రియురాలకి మధ్య నలిగిపోయే ఓ భర్త కథ ఇదే అండి. కామెడీతో కాలక్షేపం చేయించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇది ఒక రొటీన్ కథలను ఆడియన్స్కు అనిపిస్తూ ఉంటుంది. నా మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ మూవీస్ని అలా వెళ్తూ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. గమనిక, ఈ రివ్యూ అనేది ఎవరిని నిర్దేశించింది కాదు. మరొకసారి అడుగుతున్నాను, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.